ప్రార్థన కళ్ళు మూసుకొని అందరూ పైకి మోకరించండి. పైకి మోకరించాలి రే, పైకి మోకరించాలి, పైకి మోకరించాలి. కళ్ళు మూసుకో, కళ్ళు మూసుకోవాలి అందరూ కళ్ళు మోకరించాలి. పైకి మోకరించాలి, కళ్ళు మూసుకోండి అందరూ. ప్రార్థన అంటే ఏం చేయాలి? ఏం చేయాలి? కళ్ళు మూసుకోవాలి, చేతులు జోడించాలా, కళ్ళు మూసుకోవాలి. వినపడుతుందా లేదా మీకు? వినపడుతున్నప్పుడు గమ్మ ఉంటారు. కళ్ళు మూసుకో, కళ్ళు మూసుకోరా, కళ్ళు మూసుకో, కళ్ళు మూసుకో. కళ్ళు మూసుకోవాలన్నా, కళ్ళు మూసుకోమన్నా. సగం చేసి సగం చూసేది కాదు. పాపలేమ గల తండ్రి, ఇచ్చిన దేవాన్ని బంగారు పడాలి చెల్లిస్తున్నాను తండ్రి. ఆహ్వానండి దేవుడు పరిశుద్ధుల ప్రభా నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. దేవాలయం యొక్క సమయాన్ని బట్టి చూపిస్తున్నాను పరిశుద్ధ ప్రభా మీకు వేలాది వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. జ్ఞాపకం చేసుకోండి ప్రభా, సహాయించండి, కనికరించండి ప్రభా, మీకు చూపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. పాటల ద్వారా నిఘమైన నామాన్ని స్థుతించి కనపరిచిన ప్రభా, సహాయించండి తండ్రి. కనికరించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అందరినీ కూడా జ్ఞాపకం చేసుకుని పాటలతో స్థుతించడానికి ప్రభావ సహాయించండి. వారందరూ చేతుల్లో చూపించండి ప్రభావ. వారి కథ వినడానికి కూడా సహాయించండి, నేర్చుకుని గ్రహించి మనసు తెచ్చండి. అల్లరి చేయకుండా ప్రభావ సరైన భయం భక్తి బిడగా చేయండి ప్రభావ. ఈ సమయం ఎంతో ఆశీర్వాదకరమైన దీవికరంగా చూపి ప్రభావ రావాల్సిన వారిని ఇంకా ప్రభావ మీరు నడిపించమని ప్రార్థిస్తున్న సమయాన్ని ప్రభావ మీ చేతులకు అప్పగించుకుంటున్నాను. యేసు నామములో ప్రార్థించి అడిగిపెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్. స్థుతులు పాడదాం పాడదాం. నిలబడుకోండి, నిలబడుకోండి. స్థుతులు పాడదాం పాడదాం. స్థుతులు పాడదాం పాడదాం. నిలబడుకుంటా. అదే బయటకు పెట్టు, కింద పెట్టు, బయట కుదురు పడుతుంది. అడని నిలబడుకో, నిలబడుకో. కుదురు పాడదాం పాడేదా యేసు ప్రభునకు సమస్తమిచ్చిన సృష్టికర్తకు పాడేదా యేసు ప్రభునకు సమస్తమిచ్చిన సృష్టికర్తకు మరణమును జయించిన యేసు ప్రభువును ఆరాధించి పూజింతుము. మరణమును జయించిన యేసు ప్రభువును ఆరాధించి పూజింతుము.
చిన్ని తమ్ముడా మన పాఠం ఆశ్చర్యకరం ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త అక్క పాడుతుంది తండ్రి సమాధానకర్త ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త తన వంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలలో తన సాటైన దేటైన దేవుడు రేడియలో తన వంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలలో తన సాటైన దేటైన దేవుడు రేడియలో ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త ఆశ్చర్యకరుడు పడదు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త తన వంటి గొప్ప దేవుడు తన వంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలలో సాటైన దేటైన దేవుడు లేడిలలో వంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలలో సాటైన దేటైన దేవుడు ఇట్లా ఊపుతున్నారా చేతులు ఎట్లా ఊపుతున్నారు ఇట్లా అన్నారు మీరు ఏడు ఇట్లా ఊపుతానంటే తన చేతులు రోగాలు నయమైపోయేను తన చూపుతో దయ్యాలు విలవిలలాడేను తన చేతులు రోగాలు నయమైపోయేను తన చూపులో దయ్యాలు విలవిలలాడేను తన మాటతో సృష్టి ప్రకృతిని స్థాపించినాడు నీటిపై నీటిగా నడిచిన వాడతడు తన మాటతో ప్రకృతిని శాసించిన వాడు తన నీటిపై నీటిగా నడిచిన వాడతడు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త సమాధానకర్తుడైన సమాధానకర్త మన బంధం అన్నమాట. ఇంకొకసారి పాడేసి కంప్లీట్ పాడాలి అర్థమైందా పాడాలి అక్క చేస్తుంది కదా చూడాలి అర్థమైందా ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త సమాధానకర్త ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త తన వంటి దేవుడు ఎవరున్నారిలలో తన సాటైన దేటైన దేవుడు లేడిలలో తన వంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలలో తన సాటైన
నడిచిన వాడతడు తన మాటతో ప్రకృతిని శాసించిన వాడు నీటిపై ధీటిగా నడిచిన వాడతడు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త సమర్థుడగు తండ్రి సమాధానకర్త ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త సమర్థుడగు తండ్రి సమాధానకర్త. మన లోకంలో లేరు కదా మీరు, మన స్వాతంలో లేరు, అందుకే ఇక్కడ దూరం దూరం కూర్చో బబ్బులు చదివి చేతులు కట్టు చేతులు కట్టు కట్టాలి చేతులు కట్టాలి ఏమిటో సరే కూర్చో. పోయిన వారం ఏం కథ విన్నారు చెప్పాలి త్వరగా మీరు. ఏసు కథ వాళ్ళ కరెక్ట్ చెప్పినాడు. ఏసు కథ విన్నాడు. ఏం కథ విన్నారు మీరు పోయిన వారం? ఏసు కథనా? మరి కథ పేరు ఏందిరా చెప్పండి. పాపం అంటే లక్ష్యాన్ని తప్పిపోవడం కదా. పోయిన వారము పాపం అంటే ఏమంట లక్ష్యాన్ని తప్పిపోవడం. ఇప్పుడు కథ ఏంటంటే పాపం అంటే అతిక్రమం. ఏంది? ఇక్కడ వినాలి మీరు, ఇక్కడ వినాలా? కొంచెంసేపే చెప్తా, ఫోన్ కొంతసేపే మీరు ఇక్కడ చూడాలా వినాలి. మీరు చేతులు కట్టుకోమని చెప్పిన. ఏం చేస్తుంది? ఇక్కడ చూడాలి, లేదంటే ఇక్కడ చూడాలి మీరు. తెలుసా పాపం అంటే ఏమంట? అతిక్రమించడం. ఏంటది? అతిక్రమించడం అంటే ఏంది? అతిక్రమించడం అంటే ఏంది? చెప్పినట్టు వినకపోవడం. ఇక్కడ పాపం అంటే అతిక్రమించడం. ఇక్కడ చూడాలి ఏందండి, ఏం చెప్పాలి? పాపం అంటే అతిక్రమించడం అంటే మనం చెప్పింది చేయకపోవడమే ఏమని అర్థము? ఆజ్ఞ అతిక్రమించడం అని చెప్పబడుతుంది. కొన్ని ఉంటాయి కదా, ఇక్కడ ఏముంటాయి? బెలూన్స్ ఉంటాయి కదా, ఇవి బాల్ ఉన్నాయి కదా. ఈ బాల్ను, ఈ వైట్ బాల్ ఏం చేయాలంటే వాటిని ఏం చేయాలి? కొట్టాలి. కొట్టినప్పుడు అంటే అవి వరుసగా ఉంటాయి బాళ్ళు, లైన్గా ఉన్నాయా? లైన్గా లేవు కదా. అయితే ఈ బాలు కొట్టినప్పుడు వీటికి తగలాలన్నమాట. ఇవి లైన్గా లేవు కదా, లైన్ ఉండేవి. ఒకటి కిందికి, ఒకటి పైకి కదా, ఒకటి లోపలికి అట్లా ఉన్నాయన్నమాట. ఇవి లైన్గా అనేది లేవు. వీటిని కొట్టడము చాలా కష్టం. అర్థమైందా మీకు? ఇది కొట్టడము చాలా కష్టం అన్నమాట. అంటే అవి సరైన విధానంలో లేవన్నమాట. అవి క్రమముగా లేకపోవడాన్ని బట్టి వాటిని మనం ఏం చేయలేము. ఏంది వాటిని కొట్టడము చాలా కష్టం అన్నమాట. అయితే ఇక్కడ ఏం చెప్పబడుతుందంటే మనము ఏమని రాయబడింది? పాపం అంటే అతిక్రమించడము అంటే వెనక పోవడము. ఏదైతే చెప్తామో దాన్ని మనం చేయకపోవడం. ఇక్కడ చూడాలి. మీరందరూ పోయి వేస్తారా? వాడికి వేస్తారా? ఏం చేస్తారంటే వినకపోవడమే ఏమైంది? పాపం. మీకు ఏం చెప్తున్నా నేను? లైన్గా కూర్చుంటా, సైలెంట్గా కూర్చుంటా అని చెప్తున్నా. మీరు ఏం చేస్తున్నారు? అటు ఒకటి చూడటం, ఇటు ఒకటి చూడటం, ఎవరు వస్తున్నారు, ఎవరు పోతున్నారు, వాడేం చేస్తున్నాడు, వీడేం చేస్తున్నాడు చూస్తున్నారు కదా.
దాన్ని ఏమంటారు? పాపం. ఆ? పాపం. మాట వినడం లేదు కదా, మీరు వింటున్నారా? వినేవాళ్ళు అయితే ఏం చేస్తారు? చెప్పింది వింటారు. అంటే మనము మాట వినకపోవడం ఏమైందంటే పాపము అని బైబిల్ చెప్తుందన్నమాట. చెప్పింది చేయకపోవడమే ఏమైంది? పాపము అని బైబిల్ చెప్పబడుతుంది. అలాగే మనము దారి తప్పిపోయిన వారముగా ఉంటున్నాం. ఏమైనామంట దారి తప్పిపోయిన వారముగా ఉంటున్నాం. మనం ఇష్టం వచ్చినట్టు మనం కూర్చుంటాం కదా. ఏం చేస్తాం? మనకి ఇష్టం వచ్చినట్టు కూర్చుంటాం. ఏడొకరు కూర్చుంటే ఆడొకరు కూర్చుంటాం. ఒకటి చూస్తే ఒకటి చూస్తాడు కదా. అంటే మనకి ఇష్టమైంది మనం చేస్తుంటాం కదా. ఏం చేస్తుంటాం? మనకి ఇష్టమైంది మనము చేస్తాం. సరైన దారిలో మనము ఉండము. అది ఏమైందంటే పాపము అని చెప్పబడుతుంది. బైబిల్లో ఏమని రాయబడిందంటే మనం అందరం కూడా ఏమైనామంట? గొర్రెల వలె త్రోవ తప్పిపోయిన వారం. డేవిడో, ఏమైనామంట? మనము గొర్రెల వలె త్రోవ తప్పిపోయిన వారం అని బైబిల్ చెప్తుంది. అంటే ఒక్కొక్క దారిలో వెళ్తూ ఉంటుంది అన్నమాట. మనం ఒక్కొక్కరు ఒక్కొక్క దారిలో వెళ్తుంటాం. ఒక్కొక్కరు ఒక్కొక్కటి చేస్తుంటాం. మనము చెప్పింది వినమన్నమాట. అందుకే దేవుడు మనల్ని ఏమంటున్నాడంటే అందరూ కూడా గొర్రెల వల్లే త్రోవ తప్పిపోయిన వారు అంటున్నాడు. మనము త్రోవ తప్పిపోయిన వారముగా ఉన్నవంటి మనలను దేవుడు ఏం చేస్తున్నాడు? సరైన దారిలో మనము ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. అంటే ఒక గొర్రెల మంద ఉందన్నమాట. ఏముండాయి? గొర్రెలు ఉండే. ఆ గొర్రెలను కాపరి మేపుతూ ఉంటే ఒక చిన్న గొర్రె ఏమైపోయిందంటే అది ఎగురుకుంటా అది మేస్తా ఏమైపోయింది? అది తప్పిపోయింది. ఎందుకు అంటే అది మందలో లేదు, కాపరి దగ్గర లేదు. అది తప్పిపోయింది, అది వెళ్ళిపోయింది. అది తిరిగి రావడం తనకి తెలియట్లేదు, దారి తనకి తెలియట్లేదు, వెళ్ళిపోయింది. అది తిరిగి మరలా గొర్రెల దగ్గరికి రావాలంటే ఏం కనుక్కోలేకపోతుంది? దారి తెలియడం లేదు. ఎక్కడున్నాయి దానికి? కాపరి ఎక్కడున్నాయి, తనతో పాటు ఉన్న గొర్రెలు ఎక్కడున్నాయి, దానికి ఏం తెలియడము లేదనమాట. అది ఏం చేస్తుందంటే అరుస్తూ ఉంది. ఏం చేస్తుంది? అరుస్తూ ఉంది. దానికి తిరిగి రావడము తెలియడము లేదనమాట. ఇప్పుడు అవి తిరిగి రావాలంటే ఎవరు కావాలి? కాపరి కావాలి. దాన్ని వెతుక్కుంటూ వెళ్ళే వాళ్ళు కావాలన్నమాట. అందరు వెళ్తారా? అందరు వెళ్ళి తీసుకొస్తారు దాన్ని. ఎవరు వెళ్తారు అంటే కాపరికి తన గొర్రె కాబట్టి తన గొర్రె మీద ఏముంటుంది? ప్రేమ ఉంటుంది కదా. ఎలాగైనా నా గొర్రె నేను తెచ్చుకోవాలి, నా గొర్రె నేను కాపాడుకోవాలని తనకు ఉంటుంది కదా కాపరికి. అయితే ఆ కాపరి ఏం చేస్తూ వచ్చినంట? వెతుక్కుంటూ వెళ్ళినాడు. దేని కొరకు? అన్ని గొర్రెలు 90, అతడికి ఎన్ని గొర్రెలు ఉన్నాయంట? 100 గొర్రెల్లో ఒకటి తప్పిపోయింది. ఆ ఒక్క గొర్రె తప్పిపోతే ఏం చేస్తున్నాడంటే ఆ యొక్క 99 గొర్రెలను విడిచిపెట్టి ఆ యొక్క తప్పిపోయిన గొర్రెను ఏం చేస్తున్నాడు? వెతకటానికి వెళ్తూ వచ్చినాడు. అర్థమైందా? ఏం చేస్తూ వచ్చినాడు? ఆ కాపరి ఆ గొర్రె ఎక్కడుందంట? ఆ ముళ్ళ పొదల్లో ఉంది. ఆ కాపరి ఏం చేస్తున్నాడంటే వెతుక్కుంటూ వెళ్ళేలోపు అది ఎక్కడుందంట? ఎక్కడో ముళ్ళ పొదల్లో ఉంది. రాత్రంతా చలికి అది ఏమైపోయిందంట? వణుకుతా ఉందంట. ఇంకా అనేకమైన శబ్దాలు విని ఆ గొర్రె ఏమవుతుందంటే భయపడతా ఉందంట. అరే, నాకు కాపరి నేను వదిలిపెట్టి వచ్చాను, నేను మందని విడిచిపెట్టి వచ్చాను, నేను చాలా తప్పు చేశాను, నేను తప్పిపోయాను, అయ్యా నన్ను ఎవరు కాపాడుతారు, ఎవరు నన్ను రక్షిస్తారని అదేం చేస్తుందంట? అరుస్తూ ఉందండి. అయితే ఎవరు పోయారు తన కొరకు? మీరు చెప్పాలి. ఎవరు పోయారు? కాపరి వెళ్ళాడు. కాపరి వెళ్ళేలోపు అది ఎక్కడుందంట? ఆ ముళ్ళ పొదల్లో ఉంది. అయితే ఆ కాపరి వెళ్ళి ఆ ముళ్ళ పొదల్లో వెళ్ళి ఏం చేస్తూ వచ్చినంటే గొర్రెకు ఎటువంటి ప్రమాదం జరగకుండా, గాయం జరగకుండా తను ఏం చేస్తూ వచ్చినాడంట? ఆ గొర్రెను ఎంతో జాగ్రత్తగా బయటికి తీసుకుని వచ్చినాక తన భుజాల మీద ఎక్కించుకొని ఏం చేస్తున్నాడంట? సంతోషిస్తున్నాడు. అయ్యో, నా పోయిన గొర్రె ఏమైంది? దొరికింది. మనకి ఏదైనా పోయినప్పుడు బాధపడతాం కదా. అది తిరిగి దొరికితే ఎక్కడైనా అలా తెలుసా?
ఏం చేస్తాం మనం పోయినప్పుడు ఎంతో బాధపడతాం. అది దొరికినప్పుడు సంతోషంగా అందరికీ చెప్తాం కదా, అదే నాది 10 రూపాయలు పోయింది అనుకోండి, ఏం చేస్తాం? బాధపడతాం. దొరికినప్పుడు ఫ్రెండ్స్కి చెప్తాం కదా. అట్లనే ఏం చేస్తాడంట, ఆ కాపరి తన గొర్రెలు ఎత్తుకొని ఎంతో సంతోషంగా వచ్చినాడు. మనం అందరం ఏమైపోయినామంట, గొర్రెల వలె తప్పిపోయిన వారము. అయితే లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనంలో ఏం చెప్పబడిందంటే, నశించిన దాన్ని వెదికి రక్షించుటకు ఎవరు వచ్చారు? యేసు ప్రభు వచ్చాడు. ఎవరు? యేసు ప్రభు. నశించిపోయిన మనము, గొర్రెల వలె తప్పిపోయిన మనము, కాపరి లేకుండా తిరుగుతున్న మనము, గొర్రెల వలె తప్పిపోయిన మనము, సరైన దారిలో మనం నడవక మన ఇష్టానుసారముగా వెళుతున్న మనలను దేవుడు ఏం చేసి వచ్చినంట, మనల్ని రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చినాడు. ఇక్కడెక్కడ వంట చేస్తారా మీరు? ఎక్కడ చేస్తున్నారు మీరు? ఏం చేస్తున్నారంట, మనము దారిలో నడవాలని, క్రమముగా నడవాలని, కాపరి కింద ఉండాలని యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి ప్రాణము పెట్టాడు. యేసయ్య, నేను పాపిని, నా పాపాలు క్షమించు, నేను సరైన దారిలో నేను లేని ప్రభు, నా ఇష్టానుసారంగా నేను వెళ్తున్న ప్రభు, నా పాపాలు క్షమించు, నన్ను సరైన దారిలో నడిపించని మనము ఎవరిని అడగాల? యేసు ప్రభుని అడగాలి. ఆయన అప్పుడు ఏం చేస్తాడంటే, నీ కొరకు నా కొరకు ఆయన ప్రాణం పెట్టి ఏం చేస్తాడంట, తిరిగి లేచినాడు. వాక్యాన్ని పలకండి ఒక మాట. నశించిన దానిని వెదికి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చునని చెప్పెను. లూకా సువార్త 19వ అధ్యాయము 10వ వచనం. మోకరించండి ప్రార్థన. మోకరించండి ప్రార్థన. యేసయ్య, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఇంతవరకు కూడా ప్రభాకర్ ద్వారా మీరు మాట్లాడుతూ వచ్చినారు. మీకు వందనాలు. బిడ్డలు దీవించండి, ఆశీర్వదించిన విన్న మాటలు ప్రతిదాలు భద్రపరుచుకుంటూ సహాయం చేయండి, కృప చూపించండి. మీరిన సమయాన్ని కూడా మీ చేతులకు అప్పగించుకుంటూ కంటే వాక్యం లూకా సువార్త 19వ అధ్యాయం రాయబడినట్టు వందనాలు చెల్లించుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.